హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం పరవశమైన మనసుతో ఉన్న ఋష్యశృంగుడు ఏమాత్రం ఆలోచించకుండా వేశ్యాంగుల వెంట వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. ఋష్యశృంగుడు వచ్చాడని తెలిసిన వెంటనే రోమపాద మహారాజు రాజభవనం నుండి బయటికి వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత ఎంతో భక్తితో అతడిని పూజించి తన అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తెను అతనికి వివాహంగా ఇచ్చారు. ఋష్యశృంగుడు సంతోషంగా ఉన్నాడని తెలుసుకున్న తరువాత రోమపాద మహారాజు వినయంగా ఇలా చెప్పారు. మోసం చేసి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు నువ్వు గాని నీ తండ్రి గాని తనపై కోపపడకుండా మన్నించాలని కోరాడు. దానికి ఋష్యశృంగుడు ఒప్పుకున్న తరువాత రోమపాదుడు ఎంతో వైభవంగా అతనికి శాంతతో వివాహం జరిపించారు. వివాహానంతరం ఆ దంపతులు రోమపాదుడి భవనంలోనే నివసిస్తూ రాజభోగాలతో సుఖంగా జీవించారు. ఈ కథను సుమంత్రుడు దశరథ మహారాజుకు చెప్పి ఇలా అన్నారు. ఓ రాజా, నీవు అశ్వమేధ యాగం చేయాలంటే ఋష్యశృంగుడిని కోసల రాజ్యానికి రప్పించాలని, అందుకోసం నీ మిత్రుడైన రోమపాదుని సహాయం తీసుకుంటావని సనత్కుమారుడు ముందే చెప్పారు. యాగం పూర్తయ్యాక ఎవరికీ సాటిలేని నలుగురు కుమారులను పొంది నీ కోరికలను నెరవేర్చుకుంటావని కూడా ఆయన తెలిపారు. ఈ కథ అంతా విన్న దశరథ మహారాజు చాలా సంతోషించారు. వెంటనే ఆలస్యం చేయకుండా తన పరివారంతో కలిసి అంగరాజ్యానికి వెళ్ళారు. అక్కడ రోమపాద మహారాజు అతనిని ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. అంగరాజ ఋష్యశృంగునికి దశరథుడే తన అసలు మామగారని తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు రోమపాదుడి ఆతిథ్యానికి స్వీకరించిన తరువాత దశరథ మహారాజు తన మిత్రునితో ఇలా అన్నారు. మిత్రమా, నా గొప్ప వంశాన్ని కొనసాగించడానికి నాకు పుత్ర సంతానం లేక చాలా కాలంగా బాధపడుతున్నాను. అందుకే నా తరపున అశ్వమేధ యాగం చేయడానికి ఋష్యశృంగుడిని అయోధ్యకు పంపమని నిన్ను వేడుకుంటున్నాను అని అన్నారు. తర్వాత ఏం జరిగిందన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.